నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచడాన్ని హర్షిస్తూ కావలి పట్టణంలోనే ఎంఆర్పీఎస్ నాయకుడు చెవురి కిరణ్ ఆధ్వర్యంలో ఉదయగిరి బుజ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని పాలాభిషేకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడుకు, తమకు పెన్షన్ను రావాలని ఉద్యమాలు చేసిన ఎంఆర్పీఎస్ నేత మందాకృష్ణ మాదికు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేకుండా ఉండి వదిలేసిన తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి ఈ పెన్షన్ పెంచడము 6,000 అనేది చాలా ఆనందకరమైనది, సంతోషకరమైనది కూడా. ఇది 6,000 అని అంటే వాళ్ళకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి దివ్యాంగులందరి కోసము ఆయన పోరాడి మందాకృష్ణ మాదిగ గారు పోయిన సంవత్సరం మార్చి 9వ తారీఖున దివ్యాంగులకు మేము 6,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అది కాకుండా 24 డిమాండ్లు ఉన్నాయి, అవి కూడా మేము దివ్యాంగుల కోసము పోరాడి వాళ్ళకి సహాయ సహకారాన్ని అందిస్తాము అని చెప్పినందుకు ప్రతి దివ్యాంగుని తరపున మందాకృష్ణ మాదిగ గారికి 6,000 రూపాయలు పెంచినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరి తరపున పేరు పేరున ధన్యవాదాలు. పేరు చెవురి కిరణ్ కుమార్ మాదిగ, నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి, మాజీ అధికార ప్రతినిధి. మాదిగల మహాత్ముడు మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల పక్షపాతి. ఆయన ఎప్పుడూ వికలాంగుల గురించి ఆయన ఇంతకుముందు హైదరాబాద్లో కూడా లక్షలాది వికలాంగుల్ని ఏకం చేసి వారికి పెన్షన్ ఇచ్చే క్రమంలో వారిని ఎంతో వారికి సేవలు చేస్తూ ఎంఆర్పీఎస్ తరఫున వారికి ఎంతో సేవలు చేస్తూ వారికి పెన్షన్లు పెంచే క్రమంలో ఆయన ఎంతో ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారిని అందరికీ, మీ సమాజంలో అందరికీ సుపరిచితమే. ఎంఆర్పీఎస్ కుల సంఘంగా ఆవిర్భవించి తర్వాత మన ఆరోగ్యశ్రీ కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ప్రతి కులానికి, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి అందే విధంగా మరియు ప్రతి వ్యక్తికి ఆరోగ్యశ్రీ కానీ వికలాంగుల పెన్షన్లో కానీ మాదిగలే లేరు. మిగతా సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నారు. మేము సమాజం నుంచి సహాయం తీసుకుంటూ సమాజానికి సేవ చేసిన ఏదైనా ఒక కుల సంఘం ఉందంటే అదొక మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉండే ఎంఆర్పీఎస్ మాత్రమే. ఈరోజు ఈ 6,000 పెన్షన్ పెంచినందుకు చంద్రబాబు నాయుడు గారికి, డిమాండ్ చేసినందుకు మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.